ఓం శ్రీ మాత్రే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణాయ నమ. అందరికీ నమస్కారం అండి. మాఘపురాణం 29వ అధ్యాయం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక మాఘపురాణం 29వ అధ్యాయంలోకి వెళ్ళిపోదామండి. సుందోపసుందుల వృత్తాంతము. పూర్వము భృగుమహాముని వంశమునందు వృషకయను కన్య జన్మించింది. దినదిన అభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయాను. ఋషికయ తన దురదృష్టానికి దుఃఖించి విరక్తితో ఇల్లు విడిచి గంగానది తీరమునకు పోయి ఆశ్రము నిర్మించుకుని శ్రీమన్నారాయణ గురించి తపస్సు ప్రారంభించాను. ఆ విధంగా చాలా సంవత్సరాలు ఆచరించడం వలన అనేక మాఘమాస స్నాన ఫలితము దక్కాను. ఆమె మనోవాంఛ తీరే సమయం దగ్గర పడినది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకుంటూ ప్రాణాలు విడిచాను. ఆమె చాలా సంవత్సరాలు వైకుంఠం అందే ఉండి తర్వాత బ్రహ్మలోకముకు పోయాను. ఆమె మాఘమాస వ్రత ఫలితం కలిగిన పవిత్రలాగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దైవ కార్యములు తీర్చుటకు అప్సరస స్త్రీగా చేసి తిలోత్తమ అను పేరుతో సత్యలోకమున పంపెను. ఆ కాలంలో సుందోపసుందులు అనే ఇద్దరు రాక్షసులు సోదరులు బ్రహ్మ గురించి తపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓయి మీకేం కావాలనో కోరుకొనుము అని అడగగా, స్వామి మాకు ఇతరుల వలన మరణం కలుగుతున్నట్లు వరమిమ్ము అని వేడుకొనెనుగా బ్రహ్మ అట్లనే ఇచ్చి తిరిగి అని చెప్పి అంతర్ధానమయ్యాను. బ్రహ్మదేవుని వల్ల వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వం కలవారై దేవతలను హింసించిరి. మహర్షులు తపస్సుకు భంగం కలిగించుండిరి. యజ్ఞ యాగాది కర్తృవులలోనూ మల మాంస రక్తాదులు పడవేసి ప్రజలను నానా బీభత్సములు చేసిండిరి. దైవలోకమునకు దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి. ఇంద్రుడు మొదలగు దేవతలంతయు సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని, మహానుభావ, సుందోపసుందులనే రాక్షసులు మీరిచ్చిన వరంతో గర్వము కలవారే తపస్సులను బాధించుతూ దైవలోకమున వచ్చి మందరినీ తరిమివేసిరి. చెరసాల్లో పెట్టి నానా బీభత్సం చేయుచుండిరి. కాన వారి మరణమునకు ఏదైనా ఉపాయం ఆలోచించమని ప్రార్థించిరి. బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి తిలోత్తమను పిలిచి, అమ్మాయి, ఈ సుందోపసుందులు రాక్షసులు ఇతరుల వల్ల మరణము కలగదని వరమిచ్చితిని. వారు వరగర్వముతో చాలా అల్లకల్లోలము చేయుచుండిరి. కాన నీవు పోయి ఈ చాక్యచక్యంతో వారికి మరణం కలుగునట్లు ప్రయత్నించుము అని చెప్పాను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందుల వన్న ఎరణ్యం ప్రవేశించెను. ఆమె చేత వీణ పట్టుకుని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదర నివాసునకు సమీపంలో తిరుగుచుండెను. వీణానాదము ఆమె మధుర గానం విని ఆ దానవ సోదరులు అటు ఇటు తిరుగుతూచుండెను. ప్రేక్షకుల వల్ల వెంటాడుచుండిరి. నన్ను వరింపవలనన్నా తిలోత్తమ ఎవరికి వారు బ్రతిమలాడసాగారు. అంతటా ఆ తిలోత్తమ, ఓ రాక్షసాగ్రేసులారా, మిమ్మల్ని పెళ్ళాడుట నాకు ఇష్టమే. మీ ఇద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఎడల సమాన ప్రేమ ఉన్నాను. కానీ ఇద్దరిని వివాహం ఆడుట సాధ్యం కానిది. కానీ నా కోరిక ఒకటే ఉన్నది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతములు వారికే నేను బలవంతులో వారికే నేను సొంతం కాగలనని చెప్పాను. ఆమె మాటలకు సుందోపసుందులు పౌరుషాలను వచ్చి మీసాలు మెలిపెట్టి, నేను బలవంతుని ఇద్దరు తొడలు కొట్టుకొనుచు మల్ల యుద్ధము చేసిరి. ఇక పట్టుదల వచ్చి గదలు పట్టి మధ్యలో నెత్తి దెబ్బకు దెబ్బ కొట్టుకుంటుచుండిరి. వారి పోరాటము 2 పర్వతములు ఢీకొన్నట్టుగా ఉన్నది. మేఘం ఉరిమినట్లుగా అరుచు భయంకరంగా యుద్ధం చేసిరి. గదా యుద్ధం తర్వాత కత్తులతో దూసిరి. ఆ కత్తి యుద్ధంలో ఒకరి ఖడ్గం మరొకరికి తగిలి ఆ ఇద్దరు తలలు తెగి కింద పడినవి. ఇద్దరూ చనిపోయారు. తిలోత్తమను దేవతలు దీవించి ఆమె బ్రహ్మ కడకు పంపిరి. జరిగిన తెలిపరిచగా బ్రహ్మ సంతోషించి, తిలోత్తమ, నీవు మంచి కార్యం చేసితివి. నీ వల్ల సుందోపసుందులు మరణించిరి. నీకీ బలము వచ్చుటకు కారణం నీవు చేయున మాఘమాస వ్రత ఫలమే గాన నీవు దేవలోకమునకు వెళ్ళుము.
దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచట అప్సరస అందరికంటే నీవే అదుగురాలు అగునని పంపెను. ఇట్లు మాఘపురాణం 29వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్పై మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అందరికీ ధన్యవాదాలు.